జహీరాబాద్ అసెంబ్లీ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధికి తానే ప్రత్యేకంగా కృషి చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీలు స్థానికేతరులకు టికెట్లు ఇచ్చి స్థానికులను అవమానించారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న మాణిక్రావుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాణిక్రావు మరోసారి జహీరాబాద్ అసెంబ్లీ బరిలో దిగారు. సీఎం కేసీఆర్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాణిక్రావు గారికి టికెట్ ఇచ్చారు. అయితే మనం ఉదయం నుంచి ఎమ్మెల్యే గారితో పర్యటిస్తూ ఉన్నాము. ప్రతి గ్రామంలో కూడా ప్రజాస్పందనను మనం చూస్తూ ఉన్నాము. భారీ ప్రజాస్పందన లభిస్తుంది. అయితే జహీరాబాద్ నియోజకవర్గం అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మనకు ప్రజలు చెప్తా ఉన్నారు. మనం ప్రజలతో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటూ ప్రజల్లో ప్రచారం కోసం వెళ్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారు మనతో ఉన్నారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, మరిన్ని అంశాలు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాట్స్. మరోసారి మీకు సీఎం కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. అయితే మీరు ప్రచారంలో, మేము కూడా మీతో పాటు ఉన్నాం, ప్రచారంలో అయితే ప్రజాస్పందన మీ వైపే ఉందని చెప్పి కూడా మాకు తెలుస్తుంది. మేము ఇప్పుడు ఆల్ మండల్ మండల జనసంఘ మండలి కానీ లేదా మోడంపల్లి మండల్, కోయిర్ మండలికి పోయి మళ్ళీ జరగడం జరిగింది. గతంలో నేలకనుమల కూడా ప్రజలు భారీ ఎత్తున మరి వాళ్ళే ఇంటింటికి శాలువ కప్పి పూలదండ వేసి ఆరతులు ఇచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి మేము అటువంటి విజన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధిని, మరి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆసరా పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదో రకంగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఒక మరి సంక్షేమ ఫలం ఉంటుంది. కాబట్టి అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధిని చేసి ప్రజలందరూ కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మేమే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేస్తామని, మరి ముఖ్యంగా వృద్ధులు, మరి ఎవరైతే ఈ ఆసరా పెన్షన్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఒక కేసీఆర్ ఒక పెద్ద కొడుకులాగా ప్రతి నెల ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచి లోపల మాకు ఆసరా పెన్షన్స్ వస్తున్నాయి. అందుకే మాకు నిజంగా మా కోడళ్ళు కానీ కొడుకులు కానీ మాకు బాగా చూసుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా మరి వికలాంగులు కూడా వాళ్ళ చాలా సంతోషం. చాలా మీరు వికలాంగులు కూడా మీరు ప్రశ్నించండి, ఒకసారి మీరు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళకు 3,000 బై 4,000 నుంచి ఇప్పుడు రాబో మేనిఫెస్టోలో 6,000 చేయబోతారు. అంటే ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళు మరి ఈ ఎంత అంటే గతంలో ఈ యొక్క ఆంధ్ర పాలకులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు రావాల్సిన ఏదైతే మన వాటా మనకి ఇవ్వలేదు. కాబట్టి మనకు బాగా నష్టపోయినాం తెలంగాణ. అందుకే పోరాడు ఉద్యోగాలలో కానీ, మన నీళ్ళల్లో కానీ, మరి నిధుల కాడ మరి నియామకాల కూడా మాకు ఇబ్బంది. నేను కూడా ఒక ఎంప్లాయీని కాబట్టి ఒకప్పుడు చూసిన నేను మన వాళ్ళకి మరి గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళకు అప్పుడు రాయలసీమ వాళ్ళు వెనక దొబ్బేసి వాళ్ళ ముంగట వచ్చారు. కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు పోరాడి తెచ్చిన ఈ తెలంగాణలో మన బడ్జెట్ మన వాటా మనకు వస్తుంది. కాబట్టి అందుకే ఇంత సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతూ ఉన్నది. ఈ చాలా కొంత ఈ మనకు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఎలక్షనే పోయింది, 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, మిగిలింది మాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మిగిలింది, 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాలు మేము ఇంత అభివృద్ధి చేసినాం. ఒకసారి ఆలోచన, మీరు అందరికీ తెలుసు కరోనా ఇంచుమించు 7-8 నెలలు ఉన్నది, వచ్చి 1 ఇయర్ దాకా దాని ప్రభావం. కాబట్టి 1 సంవత్సరం అయితే అన్ని ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఇంత మిగతా కాలంలో మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు కూడా అయింది, మాకు శాంక్షన్ అయింది. కొంచెం ఈ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి కోడ్ ఉన్నది కాబట్టి చేస్తారు, అన్నీ చేస్తూ ఉన్నారు. మాకు బీటీ రెన్యువల్స్ ఇంచుమించు 55 కోట్ల రూపాయలు మన మంత్రి హరీష్ రావు గారు ఇవ్వడం. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంచుమించు మాకు ఈ నియోజకవర్గానికి ఇంచుమించు 200 కోట్ల పైన మాకు. సరే, అయితే రాబోయే మళ్ళీ మీరు అసెంబ్లీకి వెళ్తే, మళ్ళీ జహీరాబాద్ అభ్యర్థిగా గెలుపొందితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మీరు ప్రత్యేకంగా జహీరాబాద్ నియోజకవర్గానికి ఏం చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు సార్? ఇప్పుడు మా దగ్గర చెరువులు లేవు, ఎక్కువ నదులు లేవు,
ఉన్నది ఒక చిన్న నారింజ, అది నీళ్ళు దాని మరి మినీ ట్యాంక్ బండ్ చేస్తే, ఎందుకంటే ప్రజలు కర్ణాటక అంటే బీదర్ నుంచి కానీ జైరాబాద్ నలుదిక్కుల నుంచి ప్రజలు అక్కడ ఒక దేవాలయం ఉంది సిద్ధి వినాయక్ అని, ఆ దేవాలయానికి కాలినడకల పోతూ ఉంటారు కాబట్టి అది మినీ ట్యాంక్ చేయాలనే నా ఉద్దేశం. తప్పకుండా గౌరవ మంత్రి హరీష్ రావు గారి ద్వారా దాన్ని కూడా తెప్పించి చేయిస్తామని తెలియజేస్తూ, ఇంకా అభివృద్ధి అనేక రకాలుగా ఉంది కాబట్టి చేయిస్తామని తెలియజేస్తాం. ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికేతరుడు, ఆయన అవకాశం కోసం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది తప్ప ప్రజలంతా మా వైపు ఉన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ నేను జైరాబాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటా. ప్రజలు ఫోన్లో సంప్రదించవచ్చు, లేదంటే తన వద్దకు ప్రత్యక్షంగా కూడా వచ్చి మాట్లాడవచ్చు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకుడిని నేను. ఏ పార్టీ నాయకుడు చూసుకున్నప్పటికీ కూడా ఇతర పార్టీలు అందరూ కూడా స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలంతా మా వైపు ఉంటారు. ప్రజలు తమను గెలిపిస్తారని చెప్పి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు మనతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం సంగారెడ్డి జిల్లా.